అధికార పార్టీతో అంటకాగిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనున్న సమయంలో ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తక్షణమే పోలీస్ ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లాలని ఈసీ ఆయన్ను ఆదేశించింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజులోగా డీజీ ర్యాంకు ఉన్న అధికారుల పేర్లు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ సూచించింది. ఈ మేరకు కొత్త డీజీపై ఈసీ కసరత్తు చేస్తుండగా డీజీపీ రేసులో ద్వారకా తిరుమలరావు, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లు వినిపిస్తున్నాయి. కానీ సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీతో అంటకాగిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనున్న సమయంలో ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం ఈ కీలక చర్య తీసుకుంది. అయితే తక్షణమే పోలీస్ ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లాలని ఈసీ ఆయన్ను ఆదేశించింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజులోగా డీజీ ర్యాంక్ ఉన్న అధికారుల పేర్లు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ సూచించింది. ఈ మేరకు కొత్త డీజీపీపై ఈసీ కసరత్తు చేస్తుండగా డీజీపీ రేసులో ద్వారకా తిరుమలరావు, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లు వినిపిస్తున్నాయి. కానీ సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీ కొత్త డీజీపీకి సంబంధించిన పూర్తి వివరాలు ఏపీ నుంచి మా బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, ఇక ఏపీకి కొత్త డీజీపీ ఎవరు రానున్నారు, ఎవరి పేరు వినిపిస్తుంది? కానీ ఏదైతే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మొదటి నుంచి కూడా ఒక పక్కన ఏపీలో డీజీపీ అయితేనేది సీఎస్ కూడా పూర్తి స్థాయిలో కూడా వైసీపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా మొదటి నుంచి కూడా ఏదైతే ఒక పక్కన టీడీపీ అయితేనేది బీజేపీ, జనసేన పార్టీలు ముందు నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పలు మార్లు కూడా ఒక పక్కన ఈసీ కూడా దీనికి సంబంధించి లేఖలు అయితే ఇవ్వడం. ఈ నేపథ్యంలో ఒక పక్కన చూస్తా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనేసి కూడా ఒక పక్కన ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. గత 2 రోజుల క్రితం కూడా అనకాపల్లికి సంబంధించి ఒక పక్కన ఎంపీ అభ్యర్థిని సైతం కూడా ఒక పక్కన అతను ఉన్న సమయంలో పోలీసులు కూడా చాలా విచక్షణ రహితంగా కూడా ఒక పక్కన బీజేపీ కార్యకర్తలపై కూడా దాడులు చేస్తున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అనేసి కూడా ఒక పక్కన ఫిర్యాదులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నిన్న ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పైన కూడా ఈసీ వేటు వేయడం జరిగింది. ఈ రోజు 11 గంటలకు కూడా ఈ సీఎస్ కి కూడా ఏదైతే వీటికి సంబంధించి డిజీ స్థాయి అధికారులకు సంబంధించి 3 పేర్లను కూడా సూచించాలనేసి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం కల్లా కూడా ఈసీ 3 పేర్లలో ఒకరి పేరుని డీజీగా కూడా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వీరిలో ప్రధానంగా కూడా ప్రస్తుతము ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా
తిరుమల ఇతనే సీనియారిటీ ప్రకారం కూడా అంటే గతంలో నుంచి కూడా ఏదైతే ఆర్టీసీ ఎండీగా నిర్వహించిన తర్వాతే చాలా వరకు కూడా డీజీపీలుగా కూడా ఏకరువులకు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమలరావుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా ఒక పక్కన చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న అంజనా సిన్హా కూడా ద్వారకా తిరుమలరావు తర్వాత కూడా ఉన్న విషయం అయితే అందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా చూసుకుంటామంటే మాదిరెడ్డి ప్రతాప్ అంటే ముఖ్యంగా కూడా ఈ ముగ్గురు పేర్లు కూడా ఒక పక్కన సీనియారిటీ విషయంలో కూడా వరుసగా ఉన్న నేపథ్యంలో వీళ్ళ పేరునే పూర్తి స్థాయిలో కూడా పరిశీలించిన తర్వాత ఈసీ కూడా ఈ రోజు నివేదిక ఇచ్చే పరిస్థితి కూడా ఒక పక్కన వీరికి సంబంధించిన పేర్లు కూడా ప్రతిపాదించే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాఘవేంద్ర.